లక్ష్మీం తనోతు నితరామితరానపేక్ష్యం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరం నః. చెంపు రామాయణం విశ్వామిత్ర చరితం. చెంపు రామాయణం తత్ర చతుర్మహానితి విఖ్యాతేన. చతుర్మహాన్ నామ మహారాజः, మహాకవిः, మహావైయాకరణः, మహాన్ ఆలంకారికः ఇది చతుర్విధ మహత్వం యస్య అస్తి సహ చతుర్మహాన్ భోజరాజः. తేన చెంపు రామాయణం ఇది కావ్యం విరచితమస్తి. తత్ర కవి పరిచయం, పాఠ్యభాగస్య పరిచయం వయం హ్యః ప్రాప్తవంతః. చెంపు నామ గద్యపద్యాత్మకం కావ్యం చెంపూరిత్యభిధీయతే ఇత్యాదికం వయం హ్యః తద్విషये ప్రాప్తవంతః. సుందరకాండ పర్యంతం ఇత్యుక్తే రామాయణే యథా బాలకాండः, అయోధ్యాకాండः एवं सन्ति तद्वत् अत्रापि చెంపు రామాయణే సుందరకాండः, అయోధ్యాకాండः, అరణ్యకాండः ఈ విధంగా కాండలు ఉన్నాయి. అయితే సుందరకాండ వరకు ఉన్నటువంటి కథాంశాన్ని ఈ భోజ మహారాజు రచించాడని, ఆ తర్వాత ఉన్నటువంటి యుద్ధకాండని వెంకటాధ్వరి అనేటువంటి ఒక కవి రచించాడని, ఆ లక్ష్మణ సూరి అనేటువంటి కవి యుద్ధకాండని, వెంకటాధ్వరి అనేటువంటి కవి ఉత్తరకాండని రచించాడని ఒక ప్రసిద్ధి ఉంది. ఆ విధంగా భోజ మహారాజు రచించినటువంటి ఈ ఉత్తరామచరితంలో ఉన్నటువంటి విశ్వామిత్ర చరిత్ర. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంట పెట్టుకొని జనక మహారాజు యొక్క సభకు వెళ్ళాడు. జనక మహారాజు ఎక్కడైతే యజ్ఞం చేస్తూ ఉన్నాడో ఆ భవనాన్ని ప్రవేశించాడు. అక్కడ ఈ శతానందుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన అహల్య గౌతముల కుమారుడు. ఆయన తన తల్లికి శాప విమోచనం కలిగింది అనేటువంటి విషయాన్ని విని చాలా సంతోషపడిపోయాడు. అది ఈ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఈ విధంగా తీసుకొని రావడం వల్ల ఆమెకి శాప విమోచనం కలిగింది అనేటువంటి ఆనందంలో ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఈ విశ్వామిత్రుని యొక్క గొప్పదనం ఏంటో, కథ ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆతిథ్యం తీసుకున్నాడు. అక్కడ ఒక కామధేనువును చూశాడు. ఆ కామధేను యొక్క దయ వల్లే ఇంత శ్రేష్టమైన ఆతిథ్యం నేను పొందాను అనే విషయాన్ని తెలుసుకొని ఆ కామధేనువుని ఇవ్వమని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు తిరస్కరించాడు. అప్పుడు బలవంతంగా అయినా సరే కామధేనువు ఎత్తుకుపోవాలని ప్రయత్నించినప్పుడు కామధేనువు యొక్క పొదుగు నుండి అసంఖ్యాకమైనటువంటి సైనికులు పుట్టుకొని వచ్చి విశ్వామిత్రుడితో యుద్ధం చేశారు. విశ్వామిత్రుడు వాళ్ళ పరాక్రమం ముందు నిలవలేక అతడు పారిపోయి ఒక గొప్ప కఠినమైనటువంటి తపస్సును చేసి అనేక శస్త్రాస్త్రాలను పొంది మళ్ళీ తిరిగి వచ్చి వశిష్ఠుడిపైకి దాడి చేశాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని ప్రయోగించడం ద్వారా విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ ఆ బ్రహ్మదండంలో లీనమైపోవడం జరిగింది. అది చూసి విశ్వామిత్రుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. ఓహో, మన క్షత్రియ శక్తి కంటే
ఈ బ్రహ్మమయమైనటువంటి ఈ శక్తి చాలా గొప్పది. అలాంటి బ్రహ్మమయమైనటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మమయమైనటువంటి శక్తిని నేను సంపాదించాలి అని నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తపస్సు చేయడం అనేది ప్రారంభం చేశాడు. ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా ఈ సూర్యవంశంలో జన్మించినటువంటి ఒక త్రిశంకువు అనేటువంటి ఒక మహారాజు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి కుదరదని చాలా విధాలుగా నచ్చజెప్పాడు ఆయనకి. అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి ద్వారా ఇలా తిరస్కరించబడిన వాడై వశిష్ఠుని యొక్క కుమారుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళని కూడా బాగా విసిగించాడు. అప్పుడు వాళ్ళు ఎంతగానో చెప్పారు. వాళ్ళని అలా విసిగించేసరికి వాళ్ళు నీవు చండాలుడి అయిపోదువుగాక అని వశిష్ఠుడి యొక్క కుమారుడైనటువంటి మహోదయ మొదలైన వారు అతన్ని శపించారు. అప్పుడు అతడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా వశిష్ఠుడి దగ్గర, మా కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర నేను ఈ విధంగా మోసపోయాను, నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనేటువంటి నా కోరికను మీరు తీర్చండి అని అడిగితే, విశ్వామిత్రుడు నీ కోరిక నేను తీరుస్తాను, చింతించవద్దు అని చెప్పి ఒక యజ్ఞం చేసి ఇతన్ని స్వర్గలోకానికి పంపించాలని ప్రయత్నం చేశాడు. ఆ యజ్ఞానికి బ్రాహ్మణుల్ని చాలామందిని పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. వశిష్ఠ మహర్షి యొక్క కుమారులను కూడా పిలిచాడు. వాళ్ళు రాలేదు. వాళ్ళు రానందుకు వాళ్ళందరినీ చండాలురు అయిపోదురుగాక అని శపించేశాడు. యజ్ఞం ప్రారంభం చేసి మొదలుపెట్టాడు. యజ్ఞం చేశాడు. అయితే ఆ యజ్ఞానికి కూడా రావలసినటువంటి దేవతలు రాలేదు. పిలిచాడు ఆయన దేవతల్ని కూడా, ఆవాహయామి అంటూ యజ్ఞానికి కావలసినటువంటి దేవతల్ని ఆవాహన చేస్తే వాళ్ళు రాలేదు. రాకపోయేసరికి ఆ యజ్ఞం అనేది నిష్ఫలమైపోయింది. ఆ యజ్ఞము ద్వారా ఈ త్రిశంకుని స్వర్గలోకానికి పంపించలేకపోయాడు. అక్కడ మనం చదువుకుందామండి, పేజీ నెంబర్ 50. అక్కడ నుంచి శ్లోకం దగ్గర నుంచి చదువుకుందాం. అయం మహాత్మా తపసాం ప్రభావాత్ ఆరోపయామాస దివం త్రిశంకుం నీలాంబరం నిన్హృతరాజవేషం వర్షానిశీతాదవశేషవేషం వర్షానిశీతాత్. నేను నిన్న వర్షానిశీతౌ అని చెప్పినట్టు నాకు గుర్తుంది. సప్తమి విభక్తి కాదు, వర్షానిశీతాత్. ఒకవేళ సప్తమి అయినా కూడా వర్షానిశీతే అవుతుంది, పుల్లింగ శబ్దం ఇది. గమనించండి ఈ విషయాన్ని. వర్షానిశీతాత్ పంచమి. దేవతలు కూడా స్వర్గాత్ అనవతీర్ణే, స్వర్గము నుండి దిగిరాకపోగా. దేవతలను స్వర్గం నుంచి వచ్చి ఉంటే వాళ్ళతో పంపించేవాడు. స్వర్గం నుంచి దేవతలు రాకపోయేసరికి ఈయనేం చేశాడు, అయం మహాత్మా, ఈ మహాత్ముడైనటువంటి అయం, ఈ విశ్వామిత్ర మహర్షి వర్షానిశీతాత్, వర్షాకాలపు రాత్రి కంటే అవిశేష వేషం, విశేషమైనటువంటి వేషము లేనివాడు. నీలాంబరం, నల్లని వస్త్రాలను ధరించినవాడు. నిన్హృత రాజవేషం, అప్రధానంగా చేయబడిన రాజవేషము కలవాడు అయిన త్రిశంకుం, ఈ త్రిశంకువును, ఆ త్రిశంకువును
తపసాం ప్రభావాత్, తన యొక్క తపస్సుల యొక్క ప్రభావం వలన, శక్తి వలన దివం స్వర్గమును గురించి ఆరోపయామాస ఎక్కించాడు, స్వర్గమును ఎక్కించాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇటు భూలోకంలో చాలామంది యొక్క సహకారం దొరకలేదు, అటు దేవతల యొక్క సహకారం దొరకలేదు స్వర్గలోకంలో. ఇక ఏం చేయాలి? విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తిని ఉపయోగించి త్రిశంకుని స్వర్గానికి పంపించేశాడు. ఆ విధంగా ఎలాంటి త్రిశంకువు అంటే నల్లని వస్త్రాలను ధరించినవాడు, నిన్హుత రాజవేషం, అప్రధానంగా చేయబడిన రాజవేషం గలవాడు. ఒక రాజు అంటే ప్రత్యేకమైనటువంటి కిరీటము, ఆభరణాలు, అంగుళీయకాలు, రాజముద్రలు, తర్వాత పట్టు వస్త్రాలు, ఒక వెండి గొడుగు, ఇలాంటివన్నీ ఒక ప్రత్యేకతలన్నీ ఉండాలి ఆయనకి. అలాంటివి ఏమీ లేనటువంటి వాడు. ఎందుకంటే రాజు కాస్త చండాలుడిగా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ రాజవేషం అంతా తిరస్కరించబడి ఉన్నది. వర్షాకాలపు అర్ధరాత్రి సమయం, నిశీతం అంటే అర్ధరాత్రి. వర్షాకాలపు అర్ధరాత్రి సమయము ఎంత నల్లగా చిమ్మ చీకటిగా ఉంటుందో దానికంటే అవిశేష వేషం, భేదము లేని రూపము గలవాడు. విశేష వేషం అంటే విశేషంగా అలంకరించుకున్నటువంటి వాడు విశేష వేషం. ఏ విధమైన అలంకారాలు లేనివాడు అవిశేష వేషం. ఇవి మనం పక్క ఊరికి వెళ్తున్నామంటేనే ఏదో ఒక కొత్త రకమైన ఒక మంచి వస్త్రాలను ధరించి, ఏదైనా ఆభరణాలు ధరించి, ఈ మాల వేసుకొని ఇట్లాంటి ఒక ప్రత్యేకంగా కనపడాలి అనే ఉద్దేశంతో మనం వెళ్తాం. ఇతను స్వర్గలోకానికి వెళుతున్నాడు, కానీ ఇక్కడ ఇతనికి ఏ విధమైన ప్రత్యేక విషయం లేకపోగా శాపగ్రస్తుడయ్యి నల్లగా ఆ చీకటితో సమానమైనటువంటి వేషం గలవాడు అయ్యాడు. అలాంటి వాడిని పంపించాడు. పంపిస్తే ఏం జరిగింది అనేటువంటి విశేషాంశాన్ని తర్వాత శ్లోకంలో చదువుకుందాం. అపాతయత్ స్వర్గముపాశ్రయంతం సంజాతమన్యు శతమన్యురేనం తతో వలంబ్యాస్య నియోగశంకుం లేభే త్రిశంకుర్గగనే ప్రతిష్ఠాం. సంజాతమన్యు రెండవ పంక్తిలో కలిగిన కోపము గలవాడైనా, వెంటనే కోపం వచ్చేసింది. ఎవరు కలిగిన కోపం గలవాడయ్యాడు? శతమన్యు 100 యజ్ఞములను చేసినటువంటి ఇంద్రుడు స్వర్గమును ఉపాశ్రయంతం చేరుకుంటూ ఉన్నవాడైన ఏనం ఈ త్రిశంకువును అపాతయత్ అక్కడి నుంచి పడగొట్టేశాడు. తతః ఆ తరువాత మూడవ పంక్తిలో మొదటి భాగం, తతః ఆ తరువాత త్రిశంకు ఆ స్వర్గలోకం నుంచి పడుతూ ఉన్నవాడైన త్రిశంకువు అస్య ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క నియోగ శంకుం ఆజ్ఞ అనే శంకువును అవలంబ్య
పట్టుకొని అవలంబ్య పట్టుకొని గగనే ఆకాశమున ప్రతిష్ఠాం స్థిరత్వమును లేభే పొందెను. ఇదో పెద్ద కథ. ఇక్కడ ఏం జరిగింది? విశ్వామిత్రుడు బలవంతంగా, దేవతలకి ఇష్టం లేకపోయినా కూడా తాను తన యొక్క తపశ్శక్తిని ఉపయోగించి త్రిశంకువును సశరీరంగా స్వర్గానికి పంపించేశాడు. పంపిస్తే అక్కడ త్రిశంకువు ఇలా స్వర్గంలోకి అడుగు పెట్టగానే అక్కడి నుంచి ఇంద్రుడు తోసిపడేశాడు కిందికి. ఇంద్రుడు ఆయనతో చెప్పాడు, త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి నాసి స్వర్గకృతాలయ గురుశాపహతో మూఢ పతభూమిం అవాక్షిర. హే త్రిశంకు, నీకు సశరీరంగా స్వర్గలోకంలోకి ప్రవేశించేటువంటి అర్హత లేదయ్యా. లేకపోగా నువ్వు పైగా గురుశాపహత, గురుగారికి శాపానికి గురై ఉన్నావు. వశిష్ఠ మహర్షి అంతటి మహాత్ముడు, బ్రహ్మ యొక్క పుత్రుడు, ఆయన మీ కులగురువు అయి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని శతవిధాలా విసిగించి ఆయన శాపానికి గురయ్యావు నువ్వు. అటువంటి గురువు తిరస్కరించినటువంటి వాడికి ఎక్కడ కూడా గతి ఉండదు. కాబట్టి నీకు స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు. నువ్వు మళ్ళీ భూలోకంలోనే పడిపో, వెళ్ళి అవాక్షిర, తలకిందులుగా వెళ్ళిపోయినాయి. తోయడం అతను తలకిందులుగా పడిపోతూ ఉన్నాడు. పడిపోతూ గట్టిగా అరిచాడు, ఆ మహర్షి, ఓ విశ్వామిత్ర మహర్షి, నన్ను రక్షించు, వీళ్ళు తోసేశారు నన్ను అని. విశ్వామిత్రుడు కింద నుంచి ఆ విషయాన్ని గమనించి, భూలోకం నుంచి గమనించి, తిష్ఠ తిష్ఠ అని కింద నుంచి ఆయన ఆజ్ఞ చేశాడు. హే త్రిశంకో తిష్ఠ తిష్ఠ, నీవు ఆగు అని ఆజ్ఞాపిస్తే నియోగ శంకుం, ఆ ఆజ్ఞ అనే శంకువును పట్టుకొని, శంకువు అంటే తెలుసు కదా, క్రింద వైపు సన్నగా పైకి వస్తూ ఉంటే పెద్దగా విశాలంగా ఉండేటువంటి ఆకృతి కలిగినటువంటి వస్తువుని మనం శంకువు అంటాం. మేకు అనేటువంటి అర్థం ఒకటి ఉన్నది, ఎష్టి కర్ర అనేటువంటి ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు శంకుస్థాపన అంటే ఒక పాలకర్ర పైన విశాలంగా కిందికి వచ్చే కొద్దీ సన్నగా ఉండేటువంటి ఆ కర్రని మనం శంకుస్థాపన అని చెప్పి ఆ కర్రను తీసుకొచ్చి స్థాపన చేస్తాం. ఇక్కడ నియోగం అనేటువంటి శంకువును విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ అనే శంకువును ఆలంబనగా చేసుకొని, అవలంబ్య పట్టుకొని, ఈ త్రిశంకు అనేటువంటి వాడు ఇటు భూలోకానికి కాకుండా అటు స్వర్గలోకానికి కాకుండా మధ్యలో ఆకాశ మార్గంలో ప్రతిష్ఠాం లేభే, శాశ్వతత్వాన్ని పొందాడు. అక్కడ ఉండిపోయాడు. అలా ఈ త్రిశంకుని ఆయన స్వర్గానికి పంపించడం, ఆ స్వర్గం నుంచి ఆయన పడిపోతూ ఉంటే అతన్ని ఆపి ఆ గగనంలోనే ఉంచేశాడు. తతో గీర్వాణగణ ప్రార్థనయ పరిత్యక్త భువనాంతర నిర్మాణ కర్మాణం తత్ర తపఃప్రత్యూహ ప్రత్యుద్భూత ఇతి పశ్చిమాయాం దిశి పుష్కరే పుష్కలం తపశ్చరంతమముం అంబరీష యజ్ఞపశునాశ ప్రాయశ్చిత్తార్థం బహ్వీభిర్గోభిః క్రీత్వా నరపశుతాం నీయమానః తావత్ రుచీకస్య మధ్యమపుత్రః శునశ్శేపః శరణం అయాచత. ఇంకో విషయంలోకి వెళ్ళిపోతున్నాం. ఈ రెండు ఉన్నాయి ఇందులో.
దీనికి సంబంధించింది తర్వాత విషయం. తతః ఆ తరువాత ఈయన ఏం చేశాడు, త్రిశంకువుని అక్కడ ఆగమన్నాడు కదా, అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు త్రిశంకువుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని చెప్పాడు, పంపించలేకపోయాడు కదా ఇప్పుడు. అందుకని ఏం చేశాడంటే త్రిశంకువు కోసము ఒక స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక స్వర్గాన్ని, ఒక ఇంద్రుడు, ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక కల్పతరు, ఒక కామధేను, మొత్తం వాటన్నిటిని సృష్టించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికి గీర్వాణగణ ప్రార్థనయ, దేవతలందరూ వచ్చి ఆయన్ని ప్రార్థించారు, స్వామి ఇది సరైంది కాదండి, స్వర్గం అంటే అదే, అక్కడే ఉండాలి, నువ్వు మళ్ళీ ఇంకొక స్వర్గాన్ని నువ్వు ఇలా సృష్టించడం అన్నది అది సృష్టి విరుద్ధమైనటువంటి పని, అలా సృష్టించొద్దు అని వాళ్ళు అనేక రకాలుగా ప్రార్థించుట వలన ప్రార్థనయా గీర్వాణగణ దేవతల యొక్క సమూహము చేత ప్రార్థించబడుట చేత పరిత్యక్త భువనాంతర నిర్మాణ కర్మాణం, భువనాంతర నిర్మాణ కర్మాణం, మరొక భువనాన్ని, మరొక లోకాన్ని సృష్టించేటువంటి పనిని వదిలేశాడు. లేకపోతే అక్కడ మళ్ళీ ఇంకా పూర్తిగా సృష్టించేసేవాడు. తత్ర తపఃప్రత్యూహ, అప్పుడు ఆయనకు అర్థమైంది ఇక్కడ తపఃప్రత్యూహ, తపస్సుకి భంగము కలుగుతోంది, విఘ్నము, ప్రత్యూహ విఘ్నం, తపఃప్రత్యూహ తపస్సుకి విఘ్నం ఏర్పడుతుంది, ప్రత్యుద్భూత ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకొని పశ్చిమాయాం దిశి, పశ్చిమ దిశకి, ఇంతకుముందు దక్షిణ దిక్కులో తపస్సు చేశాడు, ఇప్పుడు అక్కడి నుంచి పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ పుష్కరే, పుష్కరం అనేటువంటి ఒక ప్రాంతంలో పుష్కలం తపస్సు చేశారు. అమితమైనటువంటి తపస్సుని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. తపశ్చరంతం అమం, పుష్కలమైన తపస్సును చేసుకుంటూ ఉన్నటువంటి ఇతనిని అంబరీషుడు అనేటువంటి వాడు ఇక్కడికి వచ్చాడు. ఆ అంబరీషుడు కాదు, సునశ్శేపుడు అనేటువంటి వాడు వచ్చి శరణు పొందాడు. సునశ్శేపుడు ఎవరు? అక్కడి నుంచి 4వ విషయం మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం 4 విషయాలు చెప్పుకున్నాం, 5వ విషయం మొదలవుతుంది. 5వ విషయం ఏంటంటే సూర్యవంశ సంజాతుడైనటువంటి అంబరీషుడు అనే ఒక మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. యజ్ఞపశునాశ ప్రాయశ్చిత్తార్థం, ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే ఆయన యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించాడు. అప్పుడు ఏమైంది? యజ్ఞ పశునాశ, యజ్ఞం యొక్క పశువు నష్టమైపోయింది, తప్పిపోయింది. తప్పిపోవడం వలన ప్రాయశ్చిత్తార్థం, మరి ఆ యజ్ఞ పశువు యొక్క స్థానంలో మరొక దాన్ని బలి ఇవ్వాలి. అందుకని ఈ అంబరీషుడు ఏం చేశాడంటే బహ్వీభి గోభి క్రీత్వ, వాళ్ళెవరో సలహా చెప్పారు, నాయన ఒక నరబలి ఇవ్వాలి నువ్వు ఇందులో అని అనేసరికి బోలుడు ఆవులని ఇచ్చి ఒక మనిషిని కొన్నాడు. క్రీత్వా నరపశుతాం, ఒక నరుణ్ణి పశువుగా నియమానస్తావత్, ఆ యజ్ఞమునకు తీసుకెళుతూ ఉన్నటువంటి సమయంలో రుచీకస్య మధ్యమపుత్ర, అంటే ఆ యజ్ఞానికి నరపశుత్వం, ఒక నరుణ్ణి పశువుగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నటువంటి సమయంలో రుచీకుడు అనేటువంటి మహర్షి యొక్క మధ్యమపుత్రుడు అయిన సునశ్శేపుడు అనేటువంటి వాడు దొరికాడు, ఆయన్ని తీసుకొని వచ్చాడు. ఆ సునశ్శేపుడు ఏనం, ఈ విశ్వామిత్రుణ్ణి శరణం అయాచత, శరణు పొందాడు. వచ్చి ఈ అంబరీషుడు ఏం చేశాడు? అంబరీషుడు అని ఒక సూర్యవంశపు రాజు, ఆయన మన ఏకాదశి ఉపవాసం చేసిన అంబరీషుడు కాదు, ఈయన వేరే. ఆయన
యజ్ఞం ఏదో చేశాడు. ఆ యజ్ఞంలో ఏదో గుర్రమో ఏదో పశువు బలి ఇవ్వవలసి ఉంది. కానీ ఇంద్రుడు ఏం చేశాడు, ఇతను ఈ రకంగా యజ్ఞాలు చేసుకుంటూ పోతే ఇతను ఇంద్రుడు అయిపోతాడు. శతక్రతు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అయిపోతాడు. కాబట్టి ఇతని యజ్ఞాన్ని ఆపాలి అని చెప్పేసి ఆ యజ్ఞ పశువుని ఎత్తుకుపోయాడు. యజ్ఞ పశువుని ఎత్తుకుపోవడం వల్ల ఇతనేం చేశాడు, అనేక ఆవులని ఈ రుచిక మహర్షికి సమర్పించి, అయ్యా నీ కుమారుణ్ణి నాకు అమ్మేసి, నేను 3 కుమారులు ఉన్నారు అతనికి, అమ్మేస్తే నేను యజ్ఞం చేసుకుంటాను అని అంటే, పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వమాం. 3 కుమారులు ఉన్నారు కదా. ఈ రాజు వెళ్ళి అడిగాడు, మీ కుమారుణ్ణి అమ్మవయ్యా అని. తండ్రి అన్నాడట, జ్యేష్ఠమవిక్రేయం, పెద్దవాడిని అమ్మకూడదండి అన్నాడు. తల్లి ఏమనింది, చిన్నవాడిని అమ్మకూడదు అనింది. మాతాచాహ కనీయసం, తల్లి అనింది, అమ్మ చిన్నవాడిని అమ్మకూడదండి. పెద్దవాడిని అమ్మకూడదు చిన్నవాడిని అమ్మకూడదు అంటే ఈ మధ్యలో ఉన్నాడే వాడు మధ్యమ పుత్ర సునస్సేప. అప్పుడు అతను మాట్లాడాడు, విక్రీతం మధ్యమం మన్యే, అంటే వీళ్ళిద్దరు కలిసి మధ్యముడైనటువంటి నన్ను విక్రయించేశారు నీకు అని నాకు అర్థమైందండి, పదండి వెళ్దామని చెప్పేసి ఆ రాజుతో పాటు వచ్చేసాడు ఈ మధ్యమపుత్రుడైనటువంటి సునస్సేపుడు. అయితే వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతంలో అయితే పుష్కర ప్రాంతంలో విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వచ్చారు ఆ యజ్ఞ కార్యక్రమాన్ని చేసుకోవడానికి. అప్పుడు ఈ సునస్సేపుడు విశ్వామిత్రుడిని చూసి విశ్వామిత్రుడిని శరణు పొందాడు. విశ్వామిత్రుడికి ఈ సునస్సేపుడు మేనలుడు అవుతాడు. రుచిక మహర్షి భార్య సత్యవతి, ఆ సత్యవతి విశ్వామిత్రుని యొక్క సహోదరి. కాబట్టి అయ్యా మావయ్య ఇలా ఉంది నా పరిస్థితి, నన్ను బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చారు ఈ యజ్ఞంలో అని చెప్పాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, అయం భగవాన్ నిజతనయ వినిమయేన రక్షితుం ఏనం ఉన్ముఖః పరాంముఖేభ్యః తేభ్యః హవిష్యందాదిభ్యః శాపేన వశిష్ఠతనయదశాం దత్వా గాథాద్వయ ప్రీతాభ్యాం ఇంద్రోపేంద్రాభ్యాం అంబరీషం సునస్సేపంచ పరిపూర్ణ మనోరథవు కారయామాస. చూడండి, సునస్సేపుడు శరణం అయాచత, శరణు వేడుకున్నాడంటే ఏమని శరణు వేడుకున్నాడంటే సునస్సేపుడు, అయ్యా మావయ్య నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను కొన్ని వేల ఆవుల్ని ఈయన తండ్రి గారికి ఇచ్చి నన్ను తీసుకొని వచ్చాడు. అయితే ఈ అంబరీష మహారాజు ఉత్తముడు, ఆయన యజ్ఞం సఫలం అవ్వాలి, నా ప్రాణాలు రక్షించబడాలి, అలాంటి ఉపాయం ఏదైనా నువ్వు చెప్పాలి. నన్ను రక్షించమంటే నన్ను రక్షించడం కాదు, మహారాజును కూడా నువ్వు రక్షించాలి అని అంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు, నిజతనయ వినిమయేన, తన కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఇచ్చి నిన్ను రక్షిస్తానని చెప్పేశాడు. విశ్వామిత్రునికి ఉన్నారు చాలామంది పుత్రులు, నా పుత్రుల్లో ఒకడిని ఇస్తానయా నీ బదులు, నువ్వు ఉండు అని చెప్పి తన కుమారుల్ని ఇచ్చి ఏనం రక్షితం, ఈ సునస్సేపుడిని రక్షించుటకు ఉన్ముఖ ఉద్యుక్తుడవ్వగా పరాంముఖేభ్య తేభ్య హవిష్యందాదిభ్య, హవిష్యందుడు మొదలైన విశ్వామిత్రుని పుత్రులు పరాంముఖులు కాగా, ఇష్టము లేనివారు కాగా. నీ ప్రాణాలు ఇవ్వమంటే ఎవరు ఇష్టపడతారు, అది కూడా వాడి బదులు నీ ప్రాణాలు ఇవ్వమంటే ఎవరు వాళ్ళు ఇష్టపడలేదు. నాన్న నేను రాను, నేను నా వల్ల కాదు అనేసి.
అలా అన్నారని చెప్పి వాళ్ళందరూ తన యొక్క ఆజ్ఞ పట్ల పరాంగుఖేభ్య ఇష్టము లేని వారయ్యారు అని వాళ్ళకి శాపము చేత వశిష్ఠతనయ దశాం, వశిష్ఠుని పుత్రులకు పట్టిన దశాం పరిస్థితినే కలిగించాడు. వశిష్ఠతనయులకు ఏం చేశాడు ఈయన? స్వభక్షకాన కరోత్, శాపంతో వాళ్ళని శునక మాంసం తినేవాళ్ళుగా చేశాడు కదా. అలా వీళ్ళను కూడా, తన కొడుకుల్ని కూడా స్వభక్షకాన కరోత్, కుక్క మాంసం తినేవారిగా చేసేసాడు. చేసేసి గాథాద్వయ ప్రీతాభ్యాం, ఒక 2 అద్భుతమైనటువంటి గాథలని రచన చేశాడు. ఒక 2 గాథలని, సంకీర్తనలని అనుకోండి, రచన చేశాడు. వాటిని అంబరీషుని ద్వారా వినిపించాడు. అవి విన్నటువంటి ఇంద్రోపేంద్రాభ్యాం, ఇంద్రుడు ఉపేంద్రుడు, అంబరీషుడు వినిపించినటువంటి ఆ గాథలని ఇంద్రుడు విన్నాడు. ఉపేంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన విన్నాడు. విని ప్రీతాభ్యాం, వాళ్ళిద్దరూ సంతృప్తి చెందారు. చాలా చక్కగా పాడావయ్యా, ఎంత చక్కటి సంకీర్తనలు చేసావయ్యా నీవని పాడి, అంబరీషం సునశ్చేపం చ, అంబరీషుణ్ణి సునశ్చేపుణ్ణి ఇద్దరిని పరిపూర్ణ మనోరథౌ కారయామాస, సంపూర్ణ మనోరథులుగా వారి యొక్క మనోవాంఛ ఫలసిద్ధి కలిగేలాగా చేశాడు. అంటే సునశ్చేపుడు బలి నుండి విముక్తుడయ్యాడు. అంబరీషుడు యజ్ఞము పూర్తి చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని పొందాడు. ఈ విధంగా ఇది 5వ విషయం. విశ్వామిత్రుడు అంబరీషుడు అనేటువంటి ఒక వ్యక్తి యజ్ఞము చేస్తూ ఉండగా అతడి యొక్క యజ్ఞ పశువు పోగొట్టుకుపోగా అతడు కొన్ని అనేక ఆవులని ఇచ్చి నరపశువుగా ఒకతన్ని కొనుక్కున్నాడు. రుచిక మహర్షి యొక్క కుమారుణ్ణి, మధ్యమ కుమారుణ్ణి కొనుక్కున్నాడు. ఆ మధ్యమ పుత్రుడు విశ్వామిత్రుణ్ణి రక్షించమని వేడుకున్నప్పుడు ఆయన 2 గాథలని రచన చేసి ఆ గాథలని అంబరీషుని ద్వారా దేవతలకి వినిపించాడు. అప్పుడు ఆ గాథలని విన్నటువంటి ఇంద్రుడు ఉపేంద్రుడు సంతృప్తి చెందినటువంటి వారై ఆ అంబరీషునికి యజ్ఞఫలాన్ని ఇచ్చారు, ఆ సునశ్చేపునికి ప్రాణరక్షణ కలిగించారు. ఆ రకంగా ఈ విశ్వామిత్రుడు అంతటి మహాత్ముడు. విశ్వామిత్రుడు కేవలం తన యొక్క గాథారచన ద్వారా ఇంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి సంతృప్తిపరిచినటువంటి గొప్పతనం గలవాడు. తపస్యంతం ఏనం మేనకా సంగత తపోభంగ చిరం అంగీచకార పశ్చాత్తాప అభిభూతోయం ఉత్తరే బుభృతి కౌశికీ తీరే ఘోరం తపశ్చచార. ఇది 6వ విషయం. 6వ విషయం ఏమిటంటే తపస్యంతం, ఘోరమైనటువంటి తపస్సును సాధన చేసుకుంటూ ఉన్నటువంటి అతనికి మేనకా సంగత, మేనక యొక్క సంపర్కం అనేటువంటిది, మేనక రావటం, ఆమెతో ఇతను కలిసి చిరం చాలా కాలము గడిపాడు.
దాని ద్వారా తపోభంగ, అతనికి తపోభంగం అనేది కలిగింది. ఆ తపోభంగాన్ని అంగీచకార ఆయన ఒప్పుకున్నాడు. ఇదొక కొత్త రకమైనటువంటి ప్రయోగం. తపస్సు చేసుకుంటున్నటువంటి అతనిని మేనకా తపోభంగము, మేనకా సంగమము అనే తపోభంగము చాలా కాలము అంగీకరించబడినది. మేనకా సంగమము అనే తపోభంగము అంగీకరించబడినది అంటే ఆయనకు తెలియకుండానే ఈ మేనకతో సంగమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రకంగా ఒక తపోభంగం అనేది ఏర్పడింది. ఆ విషయాన్ని చాలా కాలానికి తెలుసుకున్నాడు. పశ్చాత్, ఆ తర్వాత పశ్చాత్తాప అభిభూత అయం, పశ్చాత్తాపముతో కూడుకొని ఉన్నటువంటి అతను, ఏమిటి నేను చేసిన పని, నేను బ్రహ్మర్షిని అవ్వాలి అని ఘోరమైనటువంటి తపస్సు చేయాలని ఇక్కడికి వచ్చి అక్కడ తపస్సు మొదలుపెట్టి అక్కడేదో విఘ్నం కలిగిందని ఇంకో చోటికి పశ్చిమ దిక్కుకు వచ్చి అక్కడేదో తపస్సు భంగం కలిగిందని ఇంకో చోటికి వచ్చి ఇలా చేసుకుంటూ ఉంటే నేను ఈ మేనక చేతిలో పడిపోయి చేసుకున్న తపస్సంతా పోగొట్టుకున్నానే అని పశ్చాత్తాపడి ఉత్తరే భూభృతి, ఉత్తరపు దిక్కులో ఉన్నటువంటి ఒక భూభాగంలో, ఆ పర్వత భాగంలో భూభృతి, ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ ఒక పర్వత భాగంలో కౌశికీ తీరే, కౌశికీ నది ప్రవహిస్తూ ఉంది. ఆ కౌశికీ నది యొక్క తీరంలో ఘోరం తపః, ఘోరమైనటువంటి తపస్సును చేయడం మొదలుపెట్టాడు. ఆ కౌశికీ నది కూడా ఈయన యొక్క సహోదరి. ఈయన కౌశిక, ఆవిడ కౌశికి. గాధి అనేటువంటి మహాత్ముని యొక్క సంతానం వీళ్ళందరూ. తత్ర జంభారి ప్రహితాం రంభాం శైలీభవ ఇది శప్త్వా, తత్ర అక్కడేం జరిగింది, ఇది 7వ విషయం. మరొక విషయం చెప్తున్నాడు ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఆ ఉత్తర దిక్కున తపస్సు చేసుకుంటూ ఉంటే జంభారి, ఇంద్రుడు, జంభారి అంటే మురారి అంటే విష్ణువు, మురా అనేటువంటి రాక్షసుడికి శత్రువైనవాడు. జంభారి అంటే జంభా అనేటువంటి రాక్షసుడికి శత్రువైనటువంటి వాడు ఇంద్రుడు. జంభారి ఆ ఇంద్రుని చేత ప్రహితాం పంపబడినదైన రంభాం, రంభ అనే అప్సరసను శైలీభవ, శిలామయమైన రూపము కలదానవు భవ అగుదువుగాక అని శప్త్వా శపించాడు. ఇంద్రుడు ఏం చేశాడు, ఇంతకుముందు ఒకసారి మేనకను పంపించాడు. ఆ మేనకొచ్చి ఈయనతో చాలా కాలం సంసారం చేసి శకుంతల అనేటువంటి ఒక బిడ్డను కూడా కన్నది కదా. ఆ శకుంతల గురించి తెలుసు మనకి. అదంతా పశ్చిమ దిక్కులో అయిపోయింది. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ పర్వత ప్రాంతంలో కూర్చొని ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఏం చేశాడు, ఈసారి రంభాన్ని పంపించాడు. పంపిస్తే ఇప్పుడు ఈయనకు అర్థమైపోయింది, విశ్వామిత్రుడు ఒక్కొక్క దశలో తనలో ఉన్నటువంటి ఒక్కొక్క బలహీనతలను జయిస్తూ వస్తున్నాడు. కోపాన్ని జయించాడు, ఆలోచనను జయించాడు, అవగాహన శక్తిని జయించాడు, అహంకారాన్ని జయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కామక్రోధాదుల్ని జయించాడు. కాబట్టి ఇప్పుడు రంభ వస్తే లొంగిపోలేదు అతను. వెంటనే ఏం చేశాడు, నువ్వు శిలవైపోదువుగాక, శిలామయమైన రూపము గల దానివిగా అయిపో, శైలీభవ, శైలీ నామ శిలామయ రూపవతి, శిలామయమైన రూపము గల దానివి అగుదువుగాక అని శపించి పూర్వస్యాం దిశి నిరస్త నిశ్వాసం తపశ్చరతి అముష్మిన్ ఊష్మణ తపో అగ్నేరుద్విగ్న అమరసక
తామరసాననః సన్నిధాయ పూర్వస్యాం దిశ, ఆ ఉత్తర దిక్కును కూడా వదిలేసి, అమ్మ ఇక్కడుంటే వీళ్ళు ఏదో రకంగా దాడి చేసి నన్ను మళ్ళా నా తపస్సును చెడగొట్టేలా ఉన్నారని చెప్పేసి తూర్పు దిక్కుకి వెళ్ళాడు. తూర్పు దిక్కుకు వెళ్ళి అక్కడ ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఎలాంటి తపస్సు? నిరస్త నిశ్వాసం, ప్రాణవాయువును అరికట్టుకొని తపస్సు చేయడం. అంటే మనకి ఈ ప్రాణాయామం పూరకం, కుంభకం, రేచకం, ఆ కుంభకంలో ఉండిపోవడం అన్నమాట. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అరికట్టుకొని నిరస్త నిశ్వాసం, నిశ్వాసను అరికట్టాడు అని అంటే కుంభకం చేశాడని అర్థం. అంటే మనము గాలిని పీల్చుకొని ముక్కు మూసుకున్నాం అనుకోండి, కొంత ఒక 10 సెకండ్లు 20 సెకండ్ల వరకు ఉండగలం. గాలిని వదిలేసి ముక్కు మూసుకున్నాం అనుకోండి, ఉండలేదు. అలా ఈ మహర్షులు గాలిని పీల్చుకొని ఆ గాలిని వదలకుండా ఆ కుంభకంలో చాలా కాలం ఉండగలిగేవాడు. అలాంటి సాధన చేసేవారు, అలాంటి ప్రాణాయామం చేసేవారు. ఇది వాయుస్తంభన, జలస్తంభన ఇట్లా అంటారు. దుర్యోధనుడు కూడా ఒక మడుగు యొక్క అడుగు భాగంలో అతడు వెళ్ళి తనకు తెలిసినటువంటి జలస్తంభన విద్యతో అక్కడ ఉండిపోయాడు అని మనకు మహాభారతం చెప్తుంది. అలా ఇతను ఈ వాయుస్తంభన చేసుకొని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎక్కడ? తూర్పు వైపు వెళ్ళి అక్కడ ఒక పర్వత ప్రాంతంలో తూర్పు వైపు వెళ్ళి చేశాడు. తపశ్చరతి అముష్మిన్, ఇతడు ఆ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా ఊష్మణ తపోగ్నేహే, ఊష్మణ ఆ తపస్సు యొక్క అగ్ని, ఆ తపస్సు అనేటువంటి అగ్ని యొక్క ఊష్మణ ఉష్ణత్వము చేత, తపస్సు ద్వారా ఒక రకమైనటువంటి తాపం పుడుతుంది, అది అగ్నిగా మారి అందరినీ ముప్పు తిప్పలు పెడుతుంది. అలా ఆ అగ్ని చేత ఉద్విగ్న అమరసఖ, ఉద్విగ్న ఇబ్బంది పెట్టబడిన, కష్టపెట్టబడిన వాడైన అమరసఖ, అమరుల సఖుడు ఇంద్రుడు. ఏమి తామరాసన తామరసాసన, చూడండి అక్కడ తామరాసన అని ఉంటుంది, తామరసాసన చేయండి దాన్ని. తామరసాసన, తామరస ఆసన. తామరసం అంటే కమలం, కమలము ఆసనముగా కలవాడైనటువంటి బ్రహ్మదేవుడు. తామరసాసన సన్నిధాయ, తామరసాసుని కమల ఆసనం, కమలాసనుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి సమీపించి జితేంద్రియత్వాత్, అంటే ఈ ఇంద్రుడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని సమీపించి, సన్నిధాయ విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు, నాయన జితేంద్రియత్వాత్ బ్రహ్మర్షి రసి, నీవు జితేంద్రుడివయ్యావు గనక నీలో ఉన్నటువంటి ఇంద్రియాలని, అహంకారాన్ని, అన్నింటి కామక్రోధాదులని అన్నింటినీ ఇప్పుడు జయించి ఉన్నావు కాబట్టి బ్రహ్మర్షి రసి, నీవు బ్రహ్మర్షివి అయ్యావు. వశిష్ఠోప్యేవం వ్యాహరుతు భవంతం ఇత్యభాషిత. వశిష్ఠోపి, వశిష్ఠ మహర్షి కూడా వశిష్ఠ మహర్షి, వశిష్ఠ అపి, వశిష్ఠుడు కూడా భవంతం నిన్ను గురించి ఏవం ఈ విధముగా
వ్యాహరతు వ్యవహరించునుగాక. అంటే వశిష్ఠ మహర్షి కూడా నిన్ను బ్రహ్మర్షి అని సంబోధించునుగాక. ఇతి అభాషత అని పలికాడు. ఎవరు? తామరసాసనుడు, కమలాసనుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇతనికి బ్రహ్మర్షిత్వాన్ని ఇచ్చేశాడు. ఆ విధంగా ఈ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి ఇక్కడ తపస్సు చేసి భంగపడి, దక్షిణం దిక్కున, పశ్చిమ దిక్కున, ఉత్తర దిక్కున భంగపడి, తూర్పు దిక్కున తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొని వచ్చి ఇతనికి బ్రహ్మర్షిత్వాన్ని ఇచ్చేశాడు. ఆ తర్వాత అంతేకాకుండా, నాయన నీకు ఆ వశిష్ఠ మహర్షి కూడా నువ్వు బ్రహ్మర్షివి అని వ్యవహరిస్తాడు అని చెప్పారు. అయితే శ్రీమద్ రామాయణంలో ఈయనే అడిగాడు, ఏమండి మీరు నన్ను బ్రహ్మర్షి అన్నారు, బాగానే ఉంది, నేను బ్రహ్మర్షినే అనే విషయం వశిష్ఠుడికి తెలియాలి కదా, కాబట్టి వశిష్ఠ మహర్షి కూడా నన్ను బ్రహ్మర్షిగా ఒప్పుకోవాలి అని అడిగాడు. అడిగితే వాళ్ళు సరేనాయన అట్టాగే వశిష్ఠ మహర్షి కూడా నిన్ను బ్రహ్మర్షి అని అంటాడు అని వరమిచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళే చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి కూడా నిన్ను ఈ విధంగా వ్యవహరిస్తాడు, సంబోధిస్తాడు అని చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అసౌ వశిష్ఠ నిర్దేశాత్ బ్రహ్మర్షిత్వం అవిందత యథోపనయన సంస్కారాత్ ద్విజన్మ బ్రహ్మవర్చసం. యథా రెండవ వరుసలో ఏ విధముగా అయితే ఉపనయన సంస్కారాత్, ఒక్క నిమిషం అండి, ఉపనయనము అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ద్విజన్మ బ్రాహ్మణుడు బ్రహ్మవర్చసం బ్రహ్మ తేజస్సును, బ్రహ్మమయమైనటువంటి శక్తిని, బలమును విందతే పొందుతాడో తథా ఆ విధంగా అసౌ ఈ విశ్వామిత్రుడు వశిష్ఠ నిర్దేశాత్ వశిష్ఠ మహర్షి యొక్క ఆదేశం వలన బ్రహ్మర్షిత్వాన్ని, బ్రహ్మర్షి అనేటువంటి పదాన్ని అవిందత పొందెను. చూడండి, ద్విజన్మ, 2 జన్మలు కలవాడు. ఎవరైతే బ్రాహ్మణునిగా పుట్టాడో అతడు ఒక్కసారి 2 జన్మలను ఎత్తుతాడు. ఒకసారి శారీరకంగా పుడతాడు. శారీరకంగా పుట్టడం అనేటువంటిది ఒక జన్మ. ఉపనయన సంస్కారము ద్వారా మళ్ళీ పుడతాడు. ఉపనయన సంస్కారం అనేటువంటిది 2వ జన్మ. అంటే ఒకేసారి 2 జన్మలు, ఒక్క అవతారంలోనే 2 జన్మలు అన్నట్టు. కాబట్టి ఉపనయనం చేసుకోవడం ద్వారా మళ్ళీ పుడతాడు. కాబట్టి బ్రాహ్మణునికి ద్విజన్మ, ద్విజః 2 సార్లు పుట్టువాడు అనేటువంటి పేరుంది. ద్విజః అనేటువంటి పేరు ఈ అండజాలన్నిటికీ ఉంది. అంటే గుడ్డు ద్వారా పుట్టేటివన్నీ కూడా 2 సార్లు పుడతాయి. మొదట గుడ్డు రూపంలో పుడతాయి, ఆ తర్వాత గుడ్డు నుండి పుడతాయి. కాబట్టి అవన్నీ కూడా ద్విజః అంటే పక్షి అంటే అని, పాము అని అర్థం ఉన్నది. అలాగే బ్రాహ్మణుడు అనేటువంటి ఒక అర్థం ఉన్నది. ఉపనయన సంస్కారం గర్భముతో కూడి 8 సంవత్సరాలు, అంటే తల్లి యొక్క గర్భంలో 9 నెలలో 10 నెలలో ఉంటాడు కదా, ఆ వాటిని కూడా లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకొని
8 సంవత్సరాల వయస్సు వచ్చిన సమయంలో ఉపనయన సంస్కారం అనేటువంటిది ఈ బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడే అతను బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అప్పటి వరకు అది బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుని ఇంట పుట్టినప్పటికీ కూడా అతడు శూద్రుడే అవుతాడు, ఉపనయన సంస్కారం లేనటువంటి వాడు. ఎప్పుడైతే 8వ సంవత్సరంలో అతడు ఉపనయన సంస్కారాన్ని సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పొంది ఆ యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడో ఆనాటి నుండి అతడు బ్రాహ్మణుడు అనేటువంటి పదానికి అర్హుడవుతాడు. అక్కడి నుంచి ఈ శాస్త్రీయమైనటువంటి సంధ్యావందనము, అగ్నికార్యము మొదలైనటువంటి ప్రక్రియలను చేయడానికి యోగ్యత వస్తుంది. ఎలాంటి యోగ్యత వస్తుంది? వైదిక స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధి. వేదము చెప్పినటువంటి, ధర్మశాస్త్రము చెప్పినటువంటి కర్మలను చేయడానికి, అంటే యజ్ఞయాగాది క్రతువులను కానీ, దేవతార్చనలు కానీ, దేవుడికి నివేదనలు కానీ చేయడానికి కావలసినటువంటి అర్హత అనేది ఈ యజ్ఞోపవీతం వేయడం ద్వారా, ఉపనయనం చేయడం ద్వారా ఒక బ్రాహ్మణుడు ఎలాగైతే పొందుతున్నాడో ఆ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ చేత విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. వశిష్ఠ నిర్దేశాత్, వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ వలన బ్రహ్మర్షి అయిపోయాడు ఇతను. అంత కష్టపడి ఇతను బ్రహ్మర్షి అయ్యాడు అనేటువంటి అంశాన్ని, అనేక రకాలైనటువంటి అంశాలని, తను బ్రహ్మర్షి అవ్వడానికి ఎలాంటి తపస్సు చేశాడు, ఎలాంటి విఘ్నాలను ఎదుర్కొన్నాడు, ఏ విఘ్నాలు ఎదురైనప్పుడు ఏ విధంగా అతను తన యొక్క శైలిని మార్చుకున్నాడు, తన యొక్క మానసిక బలహీనతలను వదిలేసి జ్ఞానం వైపు పరుగులు తీశాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చాలా చక్కగా వర్ణించాడు. ఆయా విశేషాంశాలన్నింటినీ కూడా మనం తెలియజేయాలి. ఇతి జనక పురోధశ్లాఘితో గాధిసూను సహ నృపతనయాభ్యాం శర్వరీం తత్ర నీత్వా విధివదది శదర్ఘ్యం పుష్పదర్భాగ్రగర్భం సరసిజదయితాయ జ్యోతిషే ఛాందసాయ. ఇది ఈ విధంగా జనక పురోధశ్లాఘిత, జనక పురోధసా అనుంది. అక్కడ సా తీసేసి విసర్గ పెట్టండి. అక్కడ సా కాదు, విసర్గ ఉండాలి. జనక పురోధశ్లాఘిత, జనక పురోధసా శ్లాఘిత అనేది విగ్రహవాక్యం. జనక మహారాజు యొక్క పురోహితుని చేత శ్లాఘిత, కొనియాడబడినవాడైన గాధిసూను. గాధి అనే ఒక మహారాజు యొక్క కుమారుడైన విశ్వామిత్రుడు. గాధి అనే మహారాజు యొక్క కుమారుడైన విశ్వామిత్రుడు నృపతనయాభ్యాం, రాజకుమారులతో కలిసి, ఇద్దరు రాజకుమారులతో, రామలక్ష్మణులతో సహా కలిసి శర్వరీం, ఆ రాత్రిని తత్ర అక్కడ నీత్వా గడిపి, ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఎక్కడైతే ఈ జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళారు కదా వీళ్ళు. ఈ శతానందుడు ఈ విధంగా వాళ్ళని పలకరించాడు, విశ్వామిత్రుడి యొక్క కథ చెప్పాడు. ఆ తర్వాత అక్కడే ఉండిపోయాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రిని అక్కడే గడిపి మరుసటి రోజు ఉదయాన్న తెల్లవారిన తర్వాత
విధివత్ శాస్త్రానుసారము పుష్పదర్భాగ్రగర్భం, పుష్పములు దర్భాగ్రములు, దర్భల యొక్క అగ్రభాగములు గర్భం కలిసి ఉన్నదైన అర్ఘ్యం, అర్ఘ్యమును పూజ్య ద్రవ్యమును సరసిజ దయితాయ, కమలములకు ప్రియుడైన వాడైన, జ్యోతిషే కాంతివంతుడైన, ఛాందసాయ వేదమయుడైన సూర్యునకు అదిశత్ సమర్పించెను. శతానందుడు చాలా ఆనందపడిపోయి తన తల్లికి శాప విముక్తి కలిగింది, అది విశ్వామిత్ర మహర్షి రకంగా శ్రీరాముని తీసుకొచ్చి కలిగించాడనే విషయం తెలిసిపోయి, నాయనా శ్రీరామచంద్ర, ఈ విశ్వామిత్రుడు ఎంతటి మహాత్ముడు అనుకున్నాడు, ఎంత సాధన చేసి పైకి వచ్చాడు. ఇప్పుడు ఎవరి గురించైనా మనం ఇట్టాగే చెప్తుంటాం, ఏమండి ఈయన ఎంత కష్టపడి చదువుకొని పైకి వచ్చాడు అనుకున్నారు అని. ఒక వ్యక్తి గురించి మనం ఇతరులకు చెప్తూ ఉంటాం, అతను బాగా చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వాడండి అని. అలా శతానందుడు ఈయన చాలా కష్టపడి తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారినటువంటి మహాత్ముడండి. ఇతను సాధారణమైనటువంటి సాధన చేయలేదు, ఈయన అసాధారణమైన సాధన చేశాడు. అంటే ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియునిగా ఉన్నప్పుడు ఆ కామధేనువుని చూసి ఆ కామధేనువు నాకు కావాలి అని అనుకోవడం అనేది ఒక రకంగా అతను బ్రహ్మర్షి అవ్వడానికి కారణమైంది. కావాలి అని అనుకోవడం, వశిష్ఠుడు ఇవ్వనని చెప్పడం, బలవంతంగా ఎత్తుకెళ్ళాలని ప్రయత్నం చేయడం, ఆ తర్వాత తపస్సు చేసి అస్త్రాలను సంపాదించి వచ్చి వశిష్ఠుడి చేత ఓడిపోవడం, ఆ బ్రహ్మదండం అనేది ఈ అస్త్రాలన్నిటినీ అడ్డుకట్టడం చూసి అప్పుడు అర్థమైంది బ్రహ్మర్షిత్వం అంటే ఏమిటని. కాబట్టి అలాంటి బ్రహ్మర్షిని అవ్వాలని ఈయన ప్రయత్నం చేయడం, దేవతలు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేయడం, అలా మొత్తానికి ఒక్కొక్క దశలో ఒక్కొక్క లోపాన్ని పోగొట్టుకొని విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అనే కథని శతానందుడు పూర్తి చేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆనాటి రాత్రిని ఈ రాజకుమారులైనటువంటి రామలక్ష్మణులతో కలిసి అక్కడే గడిపి తెల్లవారిన తర్వాత శాస్త్ర ప్రకారంగా ఈ కమలాలకు ప్రియుడైనటువంటి వాడు, కాంతిమయమైనటువంటి కాంతితో కూడి ఉన్నటువంటి వాడు, వేదమయమైనటువంటి వాడు అయినటువంటి సూర్యునకు పుష్పాలతో దర్భల యొక్క అగ్రభాగాలతో నిండి ఉన్నటువంటి అర్ఘ్యాన్ని సమర్పించాడు. అర్ఘ్యము అంటే ఇలా దోసిలితో నీటిని తీసుకొని సూర్యునికి సమర్పణ చేయడం అని అర్ఘ్యం అంటాం. అలా అర్ఘ్యము, సూర్యుడు అర్ఘ్యప్రియుడు, నమస్కార ప్రియుడు కూడా. నమస్కార ప్రియ సూర్య. కాబట్టి సూర్యుడిని చూసి ప్రతిరోజు మనం నమస్కారం చేయాలి. ఏ నదికే ప్రతిరోజు కూడా సూర్యుని ఏహి సూర్య సహస్రాంశు తేజోరాసే జగత్పదే అనుకంపయ మాం భక్త్య గృహాణ అర్ఘ్యం నమోస్తుతే అని సూర్యునికి అర్ఘ్యప్రదానము చేయాలి. సరే, ఈ ఉపనయన సంస్కారం అయినటువంటి వాళ్ళు సంధ్యావందనం అని సుమారుగా ఒక 30 నిమిషాల సమయం సూర్యుని కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉండనే ఉంది. అది కాకుండా ప్రతివాడికి కూడా సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. కంటికి కనపడేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అతడు మొట్టమొదటి సూర్యుడు, ఆదిత్య. దేవతలు మొదటివాడు ఆయన, మహానుభావుడు, అది ఆదిదేవ.
కనుక ఆయనకి ఆ విధంగా నమస్కారం చేసి ఆయనకి ఇలా అర్ఘ్యాన్ని ఇచ్చి ఆ తర్వాత ఏం జరిగింది, అర్ఘ్యాన్ని ఇచ్చారు. అక్కడికి ఆ రాజపుత్రులతో కలిసి విశ్వామిత్రుడు రాత్రి నిద్రించాడు, తెల్లవారి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. తదను రామలక్ష్మణ నిరీక్షణ కౌతుకాత్ అనవరత పతితేన వికచ కువలయ నిచయోపచీయమాన మేచక మరీచి మణిమ్నుచేన పౌరనారీజన లోచన రోచిష. మిత్రులరా ఒక్క నిమిషం.